మనం ఆలోచన ఒకటి ఉండాలి. ఏంటంటే రాహుల్ గాంధీ గారు ఏ విధంగానైతే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు న్యాయం చేయాలని ఆయన ఆలోచనతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా పోయినాక కులగన జరగాలి, అప్పుడే వారికి న్యాయం జరుగుతుంది. 1931లో అయింది సెన్సెస్, కానీ కాలేదు. బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ కూడా మరి చేయాలని ఆలోచన చేయాలి. అతనికి సన్మానం చేసి దాని ద్వారా మైనార్టీలకు కూడా అవకాశం ఇవ్వాలి అనేది ముఖ్యమంత్రి కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మన తారీఖ్ అన్వర్ మన స్పెషల్ గెస్ట్ వస్తున్నారు, పూర్వం ప్రభాకర్ వస్తున్నారు, అదేవిధంగా నాగేంద్ర కూడా వస్తున్నారు, షబ్బీర్ అలీ గారు కూడా వస్తారు. దీనికి జయప్రదం చేయాలని ఒక ఆలోచన నాకు ఎప్పుడు కూడా సెక్యులర్గా ఎవరు పైకి వస్తుంటే వాళ్ళకు సాయం చేయాలి. కాంగ్రెస్ ఐడియాలజీని ముందుకు తీసుకోవాలి. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని కూడా ప్రజలకు చెప్తూ ఇచ్చిన 6 డిక్లరేషన్, అదేవిధంగా మరి దీంతో పాటు కులగన కూడా జరగాలనేది ఆలోచనతో 27 నాడు లిబరల్ క్లబ్ రవీంద్ర భారతిని ముందు పెట్టారు. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా హిందూ ముస్లిం అందరూ కూడా సెక్యులర్ పర్సన్కు ఒక అవకాశం వచ్చింది. లేకుంటే షబ్బీర్ అలీ మంత్రి అయిపోతుంటే ఓడిపోయాడు కాబట్టి ఎవరు కూడా గెలవలేదు. కనుక ఆమీర్ అలీ ఖాన్కి అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారు సెక్రటరీ రేపు అందరూ కూడా ఈ ట్యూస్డే 11 గంటలకు అందరూ